సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని సిగాచి పరిశ్రమలో పేలుడు సంభవించి 54 మంది మరణించి 5 నెలలు గడిచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పరిహారం మాత్రం ఇంతవరకు బాధితులకు అందలేదు. బాధిత కుటుంబాల వారంతా ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా, బీహార్లకు చెందిన వారే. మరోవైపు పరిశ్రమ యాజమాన్యంపై కూడా ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు. సీఎం రేవంత్ ప్రకటించిన ₹1 కోటి పరిహారం హామీగానే మిగిలిపోయింది. ఇక సిగాచి పరిశ్రమ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి పివి రావు అందిస్తారు. సంగారెడ్డి జిల్లా పాషమైలారంలోని సిగాచి పరిశ్రమ దగ్గర ఉన్నాము. దేశంలోనే ఈ ఇటీవల కాలంలో జరిగిన అతిపెద్ద ప్రమాదం జరిగి 5 నెలలు పూర్తవుతుంది. అయితే ఇప్పటి వరకు ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో బాధిత కుటుంబాలకు అందాల్సినటువంటి పరిహారం కానీ న్యాయం కానీ జరగలేదని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్న నిర్మానుష్యంగా కనిపిస్తున్నటువంటి ఈ సిగాచి పరిశ్రమ ముందు 5 నెలల క్రితం ఇక్కడ అత్యంత బీభత్సమైనటువంటి ప్రమాదం జరిగి 54 మంది మృత్యువాత పడ్డారు. ఎందుకు మనతో పాటు ఇక్కడ ప్రజా సంఘాల కార్యకర్తలు, సిపిఎం కార్యకర్తలు అదేవిధంగా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మాణికం, ఎందుకు ఇంత పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత ఇంతమంది 54 మంది మృత్యువాత పడ్డారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఇక్కడికి వచ్చి ప్రకటించాడు ₹1 పరిహారం. ఎందుకు అందలేదు అనుకుంటే ఇంతవరకు మీరు? ఇవాళ ప్రభుత్వం 2 కమిటీలు వేసింది. ఒకటి ఎక్స్పోర్ట్ కమిటీ, అట్లా ఒకటి హై లెవెల్ కమిటీ అని చెప్పేసి 2 నివేదికలు వచ్చినా ఇప్పటిదాకా పరిశ్రమ యాజమాన్యం మీద చర్య తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి జూన్ 30 అంటే ఈ రోజు నాటికి 5 నెలలు కావస్తూ ఉంది. కానీ ఇప్పటిదాకా ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. స్వయాన ముఖ్యమంత్రి ఈరోజు సిగాచి పరిశ్రమను మర్నాడు ఘటన జరిగినటువంటి మర్నాడు వచ్చి బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది, పరిశ్రమ నుంచి ₹1 కోటి నేరుగా ఇప్పిస్తామని చెప్పేసి 4 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పేసి స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మంత్రులు వచ్చారు, కలెక్టరు, ఎస్పీ, ఉన్నతాధికారులందరూ కూడా వచ్చినా ఇప్పటిదాకా కూడా బాధితులకు ఎటువంటి ఈరోజు పరిహారం సరి అందనటువంటి పరిస్థితి ఉంది. కేవలం 25 లక్షలు మాత్రమే ఇప్పటిదాకా 54 మందికి పరిహారం వచ్చింది. మిగతా డబ్బులన్నీ లీగల్గా రావాల్సినటువంటి డబ్బులు ఆ ఖాతాలని కలుపుతూ ఉన్నారు. అట్లనే హాస్పిటల్ కోసం ఖర్చు పెట్టినటువంటి డబ్బులను కూడా ఏదో ₹1 కోటి కలుపుతున్నామని చెప్పేసి కార్మిక శాఖ అధికారులు చెప్తున్నారు. ఇది సరైనటువంటిది కాదు. ఇది గట్టిగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మహిళల పరిస్థితిని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కుటుంబాన్ని నడిపించేది మహిళలు కాబట్టి పిల్లల్ని, భర్తను, కుటుంబాన్ని సాదుకొని పిల్లల్ని చదివించుకునే పరిస్థితిలో మొత్తం కూడా వాళ్ళు ఏ పరిస్థితిలోకి వెళ్ళిపోయారంటే ఒక బెగ్గర్స్ పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. కాబట్టి ప్రభుత్వం ఏదైనా సరే కానీ ఈ పరిస్థితిలోకి ప్రజల్ని తీసుకురావద్దు. సిగాచి కంపెనీ వాళ్ళకు నష్టపరిహారం ఖచ్చితంగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఎవరైతే ఉన్నారో కనీస తనిఖీలు లేకపోవడం లాంటి ప్రమాదాలు జరిగాయి. కనీస తనిఖీలు చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని కూడా నిర్ధారించారు. అయినప్పటికీ పరిశ్రమ యాజమాన్యం లోపాలు తెలిసినప్పటికీ కనీసం ఇంతవరకు అరెస్టులు కూడా జరగలేదు. ఈ మొత్తం మీద చూసుకున్నప్పుడు బాధిత కుటుంబాలైతే మాత్రం రోడ్డును పడే పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వినోద్, పివి రావు, 10 టీవీ, సిగాచి పరిశ్రమ నుంచి.